మరొక బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. ఏపీలో రప్పారప్ప రాజకీయం నడుస్తోంది. మాజీ మంత్రి పేర్ని నానిపై మచిలీపట్నం ఆర్పేట పిఎస్ లో కేసు నమోదైంది. పామరు సభలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో పేర్ని నానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఏపీలో రప్పారప్ప రాజకీయం నడుస్తోంది. మాజీ మంత్రి పేర్ని నానిపై మచిలీపట్నం ఆర్పేట పిఎస్ లో కేసు నమోదైంది. పామరు సభలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో పేర్ని నానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇష్యూ కింద బీసీ లేడీ మీద అటాక్ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే గోండాలో ఎమ్మెల్యే డైరెక్షన్ పైనుంచి లోకేష్ డైరెక్షన్ కొంచెం గట్టిగా స్టేట్ వైడ్గా అందరితో మాట్లాడించి కొద్దిగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆవిడ లోకల్ జెడ్పీటీసీ గుడివాడ లోకల్ జెడ్పీటీసీ ఆవిడ జిల్లా పరిషత్ చైర్పర్సన్ బీసీ లేడీ గౌడ క్యాస్ట్. దాన్ని అందరితో లౌడ్గా కొంచెం టేకప్ చేస్తే బాగుంటుంది. అంటే ఇది లీడర్ చెప్తే కానీ మనోళ్ళు గట్టిగా రాలేదు. సరే ఇప్పుడు గుడివాడలో జడ్పీ చైర్పర్సన్ పేర్ని నానిపై పోలీస్ కేసు అయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, పామర సభలో పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గత 3 రోజుల నుంచి తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న కీలకమైన గుడివాడ సమావేశానికి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ కూడా పెద్ద ఎత్తున గొడవ జరిగింది. అదేవిధంగా పేర్ని నాని ఇంటి దగ్గరే హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ నేతలు ఇప్పటికే మచిలీపట్నంలోని ఆర్పేట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. దాని మీద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే పూర్తిగా దీంట్లో 353(2) అదేవిధంగా 196 సెక్షన్ల కింద ఇప్పటికే పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. 0 FIR కింద కేసు నమోదు చేయడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున తీవ్ర దుమారం రేపిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పేర్ని నాని ఒక పక్కన పూర్తి స్థాయిలో మా కార్యకర్తలకు ఇటువంటి ఘర్షణ వాతావరణం ఉండకూడదు అని పేర్ని నాని ఒక పక్కన నిన్న సాయంత్రం కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మరో పక్కన టీడీపీ నేతలు కానివ్వండి, అదేవిధంగా కార్యకర్తలు కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని కూడా నిన్న చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పేర్ని నానిపై ఈ కేసు పూర్తిగా కక్షపూరితమేనని వైసీపీ వర్గాలు చెప్తుంటే, టీడీపీ వర్గాల మటుకి ఖచ్చితంగా పేర్ని నానిపై కేసు నమోదు చేయాలి, మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా చూడాలి అని కూడా ఇప్పటికే పోలీసులకి అయితే కంప్లైంట్ చేశారు. అయితే రాబోయే రోజుల్లో దీని మీద చాలా వరకు వైసీపీలోనూ అదేవిధంగా టీడీపీలోని మరికొన్ని అంశాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇప్పటికే వైసీపీకి సంబంధించిన కీలక నేతల్ని అరెస్ట్ చేసే క్రమంలో భాగంగా ఇప్పటికే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని కూడా ఇప్పుడు ఒక పక్కన వైసీపీ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈ కేసు నమోదు చేయడం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వైసీపీ వర్గాలు అయితే చూస్తున్న పరిస్థితి. మరో పక్కన టీడీపీ అయితే పూర్తి స్థాయిలో ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలి, మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు అనేది కూడా టీడీపీ కార్యకర్తలు నేతలు అయితే చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ యాకూబ్.